పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో అర్ధరాత్రి దుండగులు బీభత్సం సృష్టించారు. కలగంపూడిలోని ఓ వైన్ షాప్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి నిప్పటించారు. ఈ ఘటనలో షాపు పూర్తిగా దగ్ధమవగా లక్షలాది రూపాయల మద్యం సరుకు బూడిదయింది. గతంలో చిన్న చిన్న దొంగతనాలు జరిగేవి కానీ ఇలా షాపునే తగలబెడతారని ఊహించలేదని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న ఎక్సైజ్ సిఐ రాంబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అరే ఇప్పుడు ఇలాగా ఇందులో పేర్లు మన పేలిపోతా అన్నారు అన్న జాగ్రత్త దిగుతా అన్నా బాబు. మాది ఇక్కడ ఎల్మంచిలి మండలంలోని కలగంపూడి బ్రాంచ్ షాపు. అంటే మేమందరం చిన్న చిన్న వ్యక్తులందరం కలిపి వ్యాపారం చేసుకోవడం కోసం షాప్ ఆడుకోవడం జరిగింది. వాటిలో మాకు ఈ షాపు ఎలక్ట్ అయింది మా ఫ్రెండ్ పేరు శ్రీనివాసరావు గారి పేరున. ఈ రాత్రి దుండుగలు ఇక్కడ లైట్లు పగలగొట్టి తాళాలు పగలగొట్టి సీసీ కెమెరాలు కూడా ధ్వంసం చేసి సీసీ ఫుటేజ్ కూడా లేకుండా చేశారు. ఆర్డీసీ కూడా మొత్తం తగలడిపోయింది. సుమారుగా 1,40,00,000 రూపాయల సరుకు నెలకు రావటం వల్ల 1,40,00,000 రూపాయల సరుకు ఉన్నది. అది మొత్తం దగ్ధమైపోయింది. ఈ దుండిగులు ఎవరు మాకు కొంచెం సరి చేసి పెడతాది పర్యవేక్షణకు వచ్చారు. డిఎస్పీ గారు కూడా వచ్చారు, ఎక్సైజ్ సిఐ గారు వచ్చారు, అందరూ వచ్చారు. అందరు పర్యవేక్షణలో ఇప్పుడు వెరిఫై చేస్తా ఉంటున్నారు. సీసీ ఫుటేజ్లో బయట అయినా వెరిఫై చేసి చేస్తాను. మాదైతే మొత్తం ఆర్టీసీ మొత్తం పూర్తిగా ధ్వంసం అయిపోయింది. చాలా దురదృష్టకరమైన పరిస్థితి ఇది. ఎవరైనా మాకు దొంగతనం జరుగుతుంటే ఎవడో 10 బాటిల్ 20 బాటిల్ తాగుబోతులు ఎవరు వచ్చి బట్టలు కొట్టి 10-20 బాటిల్ పట్టుకెళ్ళిపోవడం సర్వసాధారణంగా మాకు అన్ని షాపులో జరుగుతుంటుంది. ఇలాగ పర్టికులర్గా తగలబెట్టేయడం అనేది మాత్రం నాకు చాలా సంవత్సరాలుగా ఇదే ట్రేడ్లో ఉన్నాను. ఇంతవరకు ఎక్కడ ఇలాంటి పరిస్థితి జరగలేదు. మరి ఎందుకు ఎవరో ఈ ఉద్దేశపూర్వకంగా చేశారో దాన్ని ఏదైనా సరే ఒకసారి మనం ఎంక్వైరీ చేస్తారని డిపార్ట్మెంట్ వారు చెప్తే ఎక్సైజ్ వారు వచ్చారు, పోలీసు వారు వచ్చారు, అందరూ చూస్తారు.